తెల్లవారుజామున గ్రామం నిదానంగా మేలుకుంటోంది. పాత మట్టి ఇళ్లమీద సూర్యుని మొదటి కిరణాలు పడి బంగారంలా మెరుస్తున్నాయి. ఆది ఇంట్లో మాత్రం ఒక చిన్న నిశ్శబ్దం. చెక్క బల్లపై చిన్నగా కూర్చున్న ఆది స్కూల్ బ్యాగ్ పక్కనే పెట్టుకుని తన కాళ్లను నెమ్మదిగా ఊపుతున్నాడు. అతని వెనుక నిలబడి అమ్మ అతని గజిబిజి జుట్టు నెమ్మదిగా దిద్దుతోంది. ఆమె చేతుల్లో అలసట ఉన్న ప్రతి టచ్లో ప్రేమ మాత్రమే. ఆది బిడ్డా, అమ్మ మృదువుగా పలికింది. నీ హృదయం మంచిది. ఒకరోజు ప్రపంచం గుర్తిస్తుంది. ఆది తల ఊపినా కళ్లలో వెలుతురు కనిపించలేదు. స్కూల్కి వెళ్ళాలి అనిపించకపోవడం, అతను ఎంత దాచినా అమ్మ గమనించకపోవడం అసాధ్యం. ఏమైంది బిడ్డా? అమ్మ అతని చిన్ని చుక్కను పైకి ఎత్తుతూ అడిగింది. ఆదిచూపు తప్పించాడు. అమ్మా, స్కూల్కి వెళ్లాలనిపించడం లేదు. అమ్మా వెంటనే అతన్ని తన ఒడిలోకి తీసుకుని గట్టిగా హత్తుకుంది. పర్వాలేదు బిడ్డా, సమస్యల్ని తప్పించుకోవడం కాదు, ఎదిరించడం నేర్చుకోవాలి. ఆ మాటలు ఆది గుండెల్లో కొంచెం ధైర్యం పెట్టినా భయం మాత్రం అక్కడే ఉంది. అతను స్కూల్ బ్యాగ్ను వేసుకుని బయటికి వచ్చాడు.